హాయ్ అండి. ఇవాళ మసాలా దోస చేస్తున్నాను. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు పిండి ఎక్స్‌ట్రా లేకపోతే అస్సలు కంగారు పడకుండా అలవోకగా చేసేయొచ్చు ఇన్‌స్టంట్‌గా ఇది. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక స్పూన్ గోధుమ పిండి, ఒక స్పూన్ శనగపిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చెనగపప్పు వేసి వేయించుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 తరిగి వేసి వేయించుకోవాలి. ఇది ఉల్లిపాయ చక్కగా వేగటం కోసం ఉప్పు, పసుపు వేస్తే తొందరగా చక్కగా మగ్గిపోతుందండి. పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఉప్పు కావాలంటే టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా వేసి ఉల్లిపాయ చక్కగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పావు కిలో బంగాళదుంపలు పీల్ తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా చేత్తో చక్కగా గుజ్జు చేసి వేసుకుంటే మసాలా కర్రీ బాగుంటుంది. ఈ విధంగా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయమండి. కారం కూడా వేసే పని లేదన్నమాట. పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఘాటే సరిపోతుంది. ఇందులో ఒక్క పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే చక్కగా కలుపుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న కూరని మనం చల్లారబెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదండి, అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక్క స్పూన్ పంచదార, కొంచెం పావు స్పూన్ తినే సోడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. మనం ఇక్కడ పంచదార యాడ్ చేయటం వల్ల దోస కలర్ అనేది మంచిగా వస్తుందండి. ఈ పిండిని ఈ విధంగా కలుపుకుంటూ అవసరమైతే వాటర్ అనేవి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. దోస పిండి కంటే కూడా కొంచెం చిక్కగా ఉండాలి. ఇడ్లీ పిండి కంటే కూడా కొంచెం పలచగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. ఇడ్లీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉండాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. పెనం చక్కగా వేడెక్కిన తర్వాత ఒక గంటె పిండి వేసి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఇంట్లో దోశలు ఏ విధంగా అయితే వేసుకుంటామో పల్చగా సేమ్ అదే విధంగా అనమాట. పర్ఫెక్ట్గా వస్తుందండి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. కలర్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో, షైనింగ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది చక్కగా కాలిపోయింది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని పైనుంచి వేయించుకున్న జీడిపప్పులు వేసి హోటల్లో ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తారో అదే విధంగా ఫోల్డ్ చేసేసి మనం ప్లేట్లో పెట్టేసుకోవాలండి. వేడి వేడిగా సర్వ్ చేస్తే మసాలా దోశ రెడీ అనమాట. దోశ ఎప్పుడైనా పెనం మీద నుంచి ప్లేట్లో నుంచి పొట్టలోకి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వేసి పక్కన పెట్టామంటే మెత్తపడిపోతూ ఉంటుంది. ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదన్నమాట. అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎటువంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, పులియబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. రాత్రిపూట ఎప్పుడైనా డిన్నర్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ దోశని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.